హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అమ్మాయి గారి సీరియల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. ఇకపోతే రాజు ముత్యాలతో ఈ విధంగా అంటూ ఉంటాడు, అమ్మ నువ్వు అమ్మాయి గారిని కోడలుగా అంగీకరించకపోయినా అమ్మాయి గారు మాత్రం నిన్ను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా తను నిన్ను అర్థం చేసుకొని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నీకు కిడ్నీ దానం చేశారమ్మా అని చెప్పగానే ఒక్కసారిగా ముత్యాలు షాక్ అయిపోతుంది. వెనక్కి అడిగేస్తుంది. అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. అప్పటి వరకు ప్రతాప్కి కూడా రూపే ముత్యాలకి కిడ్నీ ఇచ్చిందన్న విషయం తెలియదు కాబట్టి ఏంటమ్మా రూప రాజు అనేది అనగానే రూప ఆలోచించకుండా తల కిందికి దించడంతో అప్పలనాయుడు కూడా ఈ విధంగా అంటూ ఉంటాడు, ఏంటయ్యా రాజు నువ్వు చెప్పేది నిజమా అనగానే అవునానా, అమ్మాయి గారు ఎన్ని రోజులు కూడా ఈ నిజాన్ని ఎవరితో చెప్పొద్దని చెప్పి నా దగ్గర మాట తీసుకున్నారు నాన్న. కానీ అమ్మ ఈ లోకంలో ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా అమ్మాయి గారిని అసహిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అమ్మాయి గారిని అసహించే అంత తప్పు అమ్మాయి గారు చేయలేదు నాన్న. పెద్దయ్య గారు పలుకుబడి ఉన్నా లేకపోయినా తన మంచితనానికి ఎవరైనా సరే ప్రాణాలను అడ్డుగా వేస్తారేమో తప్ప మనలాంటి వాళ్ళ కోసం ఎవరు ప్రాణాలు ఇస్తారు నాన్న. అలాంటిది అమ్మాయి గారిని కనీసం మనిషిలాగా కూడా చూడట్లేదు. అలాంటి అమ్మాయి గారు ప్రాణాలను లెక్క చేయకుండా అమ్మకి కిడ్నీ ఇచ్చి కాపాడింది. ఈరోజు అమ్మాయి గారిని అన్నని మాటలు అంటుంటే చూసి ఉండలేకపోయాను నాన్న అని చెప్పగానే అప్పలనాయుడు వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు, అయితే ఆ అమ్మాయి గారే ముత్యాలు ప్రాణాలను కాపాడారా అని అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇకపోతే ప్రతాపిక రూపని చూసి గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. రూపని దగ్గరకు తీసుకొని ముత్యాలు గట్టిగా గుండెలకు హత్తుకొని, అమ్మ రూప నువ్వు నాకు పునర్జన్మనిచ్చావా అమ్మ అని చెప్పేసి వేడుకుంటూ ఉంటుంది. అందరూ కూడా సంతోషంగా కలిసిపోయిన సమయంలో విజయాంబిక ఇక ఆ రోజు హోటల్లో విరూపాక్షి ఎప్పుడైతే అవమానాలు ఎలాగైతే పడిందో రాఘవ అనే క్యాండిడేట్ని దింపి తనతో ఇక విరూపాక్షికి అఫైర్ ఉన్నట్టు అంతా కూడా డ్రామా ఆడించి తన తల్లి పడిన క్షోభనే ఆ రోజు విజయాంబిక కూడా పడాలని రాజు రూప ఇద్దరు కూడా హోటల్లో ఇక మురుగన్ని పెట్టి ఇక కావాలనే గౌతమ్ డబ్బు ఇవ్వడానికి వచ్చి రమ్మన్నాడని చెప్పి ఏదో సంథింగ్ ఏదో చెప్పి తర్వాత ఇక మామూలుగా ఇక హోటల్లో పోలీసుల ద్వారా తనని అడ్డంగా బుక్ చేయడం ఇదంతా కూడా వీడియోని తీసుకొచ్చి తమ్ముడు ఆ రోజు నన్ను జైలుకు పంపించింది వీళ్ళేరా, కావాలంటే ఒక్కసారి చూడు తమ్ముడు వీడియో అని చెప్పగానే ప్రతాప్ ఇక వీడియోని చూసి షాక్ అయిపోతాడు. ఏంట్రా రాజు ఇదంతా, ఇంత నీచుడు అని అనుకోలేదు. ఇప్పటి వరకు నా కూతుర్ని నీకు భారీగా దూరం చేశానని బాధపడ్డాను రా, కానీ నేను చేసింది నిజమని మళ్ళొక్కసారి రుజువైంది. అమ్మ రూప రా అని చెప్పేసి రూపని లాక్కొని ప్రతాప్ వెళ్తూ ఉంటే రాజు మాత్రం అమ్మాయి గారు అని అంటూ ఉన్నా కూడా రాజు లాక్కొని ముత్యాలు లోపలికి వెళ్ళిపోతుంది. మరిక రాజు రూప కలిసేది ఎలా? విజయాంబిక చెప్పిన మాటలు విని రాజు రూప దూరం చేయబోయారా? మరి నిజంగా ఏం జరిగింది? కనీసం ముత్యాలకి రూప కిడ్నీ ఇచ్చిందన్న కృతజ్ఞత కూడా లేకుండా రూపని అలాగే రాజుని దూరం చేసిందా ముత్యాలు? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇకపోతే ప్రతాపు ఇక స్టేషన్కి వచ్చి రాజుని విడుదల చేపిస్తాను అన్నప్పటికీ శ్వేత వచ్చి కావాలని ముత్యాలతో ఈ విధంగా అంటూ ఉంటుంది, ఆంటీ నేను రాజుని బయటకు తీసుకొస్తానే అనడం, రాజు వద్దన్నా కూడా ఆ బెయిల్ మీద రాజు బయటికి రావడం అంతా కూడా జరిగిపోయింది. అలాగే రాజు అలాగే అప్పలనాయుడు ఇద్దరు కూడా కారులో ఇంటికి బయలుదేరుతున్న సమయంలో విరూపాక్షి ఫోన్ చేస్తుంది. విరూపాక్షి ఈ విధంగా అప్పలనాయుడుతో అంటూ ఉంటుంది, రాజు ఎలా ఉన్నాడు అని అంటూ ఉంటే రాజు బెయిల్ మీద బయటకు వచ్చాడు అమ్మగారు, మీరేమీ కంగారు పడకండి అని చెప్పి అనగానే అవునా సరే రాజు బయటకు వచ్చాడని బెయిల్ మీద రూపకి చెప్పారా అని అంటూ ఉంటే రాజు ఫోన్ చేసి చెప్పాడమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే అవునా సరే అని చెప్పేసి అనగానే పెద్దయ్య గారే ఇంటికి అమ్మాయి గారిని తీసుకొని వస్తానని చెప్పారమ్మా అని రాజు అప్పలనాయుడు అనగానే అవునా అయితే సూర్యకి రాజు మీద కోపం లేదనమాట, ఏదైతే కోరుకున్నానో అదే జరిగింది అప్పలనాయుడు అని చెప్పి సంతోషపడుతూ ఉంటే సరే అమ్మగారు నేను మళ్ళీ తర్వాత ఇంటికి వెళ్ళాక చేస్తాను అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి విరూపాక్షి ఫోన్ కట్ చేస్తుంది. ఇకపోతే అందరు కూడా సమావేశం అవుతారు. రూప
రూపని తీసుకొని ప్రతాప్ వస్తాడు. ఇక రాజు అలాగే అప్పలనాయుడు, ముత్యాలు అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే, అమ్మ పెద్దయ్య గారు వస్తారు కదా, అమ్మాయి గారిని తీసుకొని నువ్వు ఎటువంటి గొడవలు చేయొద్దు అని అంటూ ఉంటే, అయినా నువ్వు ఎన్నిసార్లు వాళ్ళ గురించి బాధపడుతున్నా నీకు కొంచెం కూడా అర్థం కావట్లేదా రాజు అని చెప్పేసి ముత్యాలు ఎంత చెప్పినా రాజు మాత్రం అమ్మాయి గారు లేకుండా నేను బ్రతకలేనని చెప్పి ససేమిరా అంటాడు. ఇకపోతే అప్పలనాయుడు కూడా పెద్దయ్య గారు వస్తారు కదా, కొంచెం నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పేసి అనగానే అందరూ నానోరే మోయించండి అని చెప్పేసి అంటూ ఉంటే, అప్పుడే కారులో ప్రతాప్ ఇక రూపని తీసుకొని దిగుతూ ఉంటాడు. ఆగో అమ్మ, పెద్దయ్య గారు అలాగే అమ్మాయి గారు వచ్చారని చెప్పి రాజు అలాగే అందరూ కూడా బయలుదేరి వెళ్తారు. రూప లోపల అడుగు పెట్టబోయేసరికి ముత్యాలు ఆగండి అనగానే అందరూ కూడా షాక్ అయిపోయి బయటనే ఉండిపోతారు. ఏంటమ్మా, అమ్మాయి గారిని లోపలికి ఎందుకు రానివ్వట్లేదు, అమ్మాయి గారు నా భార్య అన్న విషయం మర్చిపోయావా అనగానే, నేనేమీ మర్చిపోలేదురా, ఆ రోజు ఎవరు చూడకుండా నువ్వు ఆ అమ్మాయి గారి మెడలో తాళి కట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఇంత జరిగినా కూడా పెద్దయ్య గారు వచ్చి నేను బయటకు తీసుకురాలేదు అని ఈ విధంగా ముత్యాలు తన బాధని వెళ్ళకక్కుతూ ఉంటుంది. ప్రతాప్ అలానే చూస్తూ ఉంటాడు. రూపం మాత్రం అదేంటి అత్తయ్య అని అంటూ ఉంటే, నిన్ను ఇన్ని రోజులు ప్రాణం పెట్టి చూసుకుంది నీ కడుపులో ఉన్న నా మనవడి కోసం మాత్రమే అనగానే, అదేంటి అత్తయ్య, ఏ రోజు కూడా నన్ను ఒక్కసారి కూడా మీరు కోడలుగా ఫీల్ అవ్వలేదా అని చెప్పి రూప అంటూ ఉంటే, ఎప్పుడు కూడా నిన్ను కోడలుగా కాదు, సరిగ్గా నీ ముఖం కూడా నేను చూసిందే లేదు అని చెప్పేసి గట్టిగా ముత్యాలు చెప్పడంతో ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అనగానే, నీ తండ్రి ప్రాణాలను కాపాడడం కోసం నా మనవడి ప్రాణాలను తీసావు నువ్వు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే, వెంటనే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. రూప ఇక ఏడుస్తూ ఉంటుంది. రాజు కూడా అమ్మాయి గారు లేకుండా నేను బ్రతకలేనని చెప్పాను కదమ్మా, అమ్మాయి గారిని లోపలికి రానివ్వు అనగానే అప్పలనాయుడు కూడా ముత్యాలని వేడుకుంటూ ఉంటాడు. పెద్దయ్య గారు తప్పు చేశారని ఎందుకు అంటున్నావు, ఆ పెద్దయ్య గారు లేకపోతే మనం ఈరోజు లేమి ముత్యాలు, ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, ఆ పెద్దయ్య గారు చెప్పారు కదా, ఈ రాజుకి అలాగే రూపకి పెళ్ళి అయింది, పెళ్ళే కాదని అనగానే సూర్య మాట్లాడే ఇక ప్రతాప ముత్యాలు మాట్లాడే మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఉంటాడు. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు చంద్ర, ఏంటన్నయ్య ఆ ముత్యాలు అనరాని మాటలు అంటుంటే ఏం మాట్లాడట్లేదేంటి అనగానే, ఆ రోజు విజయాంబిక వాళ్ళ కోసం జైలుకి వెళ్ళాడు, పెద్దయ్య కోసం జైలుకి వెళ్ళాడు, ఆ రూప కోసం జైలుకి వెళ్ళాడు, అన్నిసార్లు నా కొడుకు జైలుకి వెళ్ళకపోతే వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది, ఒక తల్లిగా నేను ఎంత క్షోభపడ్డానో అది నాకే తెలుసయ్యా అని చెప్పేసి ముత్యాలు అంటూ ఉంటుంది. ఇకపోతే ఎంత చెప్పినా కూడా ముత్యాలు మాత్రం అస్సలు రూప ఇంట్లోకి రావడానికి వీల్లేదనగానే, ఇక ముత్యాలు నన్ను ఏమీ దెప్పి పొడవట్లేదు, నేను చేసిన తప్పులని నాకు గుర్తు చేస్తుంది, ఆ రోజు రూపని తీసుకొచ్చి నట్టింట్లో నుంచొని అమ్మాయి గారిని తీసుకొచ్చామయ్యా అని అంటున్నా కూడా, కోడలిగా పంపించమన్నా కూడా నేను పంపించలేదు, రాజు లాంటి వాడు నాకు అల్లుడిగా రావాలని కోరుకున్నాను తప్ప రాజు నాకు అల్లుడిగా వస్తే అర్థం చేసుకోలేకపోయాను చంద్ర అని చెప్పేసి బాధపడుతూ మోకాళ్ళ మీద కూర్చొని, రూపని కోడలిగా అంగీకరించు అని చెప్పేసి ముత్యాలని వేడుకుంటూ ఉంటే, అమ్మ పెద్దయ్య గారు కాళ్ళ మీద పడ్డారమ్మా, లెగమని చెప్పు అనగానే, నేనేమన్నా ఆయన్ని మోకాళ్ళ మీద కూర్చోమని చెప్పానా, కాళ్ళు నొప్పులు పుడితే ఆయన లెగుస్తాడులే అని చెప్పేసి ముత్యాలు చాలా తేలిగ్గా అంటూ ఉంటే, అప్పలనాయుడు ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ముత్యాలు మరి అంత కర్కోటకంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు అనగానే, కర్కోటకంగా మాట్లాడాలని నేర్పితే నేర్చుకోకుండా ఎలా ఉంటామయ్యా అని చెప్పేసి ముత్యాలు అంటూ ఉంటే, ఇక రాజుకి ఏం చెప్పాలో అర్థం కాక రూప కిడ్నీ ఇచ్చినన్న విషయం చెప్పాలని డిసైడ్ అయిపోతాడు. రూప సైగ చేస్తూ ఉంటుంది. వెంటనే రాజు ఇలా అంటూ ఉంటాడు, ఆ రోజు అమ్మాయి గారు నీ ప్రాణాలని కాపాడకపోతే ఇప్పుడు నువ్వు మా కళ్ళ ముందు ఉండేదానివి కాదు అని చెప్పి అనగానే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి ముత్యాలు అంటూ ఉంటే, రూప ఇలా అంటూ ఉంటుంది, రాజు ఇక నువ్వు ఆ విషయం చెప్తే ఆ విషయం ద్వారా నన్ను కోడలుగా అంగీకరిస్తే నాకు విలువేముంటుంది అనగానే, మీరు ఆగండి అమ్మాయి గారు అని చెప్పేసి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. పెద్దయ్య గారి ప్రాణాలని కాపాడాలంటే ఎవరైనా ముందుకు రాగలరేమో, కానీ నీ ప్రాణాలని నువ్వు అసహ్యంగా ఫీల్ అయ్యే రూప నీకు కిడ్నీ ఇచ్చి నీ ప్రాణాలను కాపాడిందమ్మా అని చెప్పగానే ఒక్కసారిగా ముత్యాలు షాక్ అయిపోయి రూపని దగ్గరికి తీసుకోవడం అంతా కూడా జరిగిపోతూ ఉంటుంది. ప్రతాప్ కూడా రూపని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈలోపు విజయాంబిక ఆ రోజు హోటల్లో రాజు రూప మురుగన్ చేత నాటకం ఆడించారన్న వీడియోని తీసుకొచ్చి ప్రతాప్ ముందు ఉంచడంతో రాజు చెంప పగలగొట్టి రూపని లాక్కొని వెళ్ళిపోతాడు. రూప కిడ్నీ ఇచ్చిందన్న విషయం కూడా మర్చిపోయి రాజును కూడా లోపలికి లాక్కొని వెళ్ళిపోతుంది ముత్యాలు. మరి విజయాంబిక ఆ వీడియో తీసుకురావడం వల్ల రాజు రూప శాశ్వతంగా విడిపోబోతున్నారా, ఏం జరుగుతుంది?